సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. నిరపరాధులను చంపేటువంటి చేతులు ఆయనకు అసహ్యములు. ప్రియులారా, నిరపరాధి అనగా ఎటువంటి దోషము లేనటువంటి వారు, నిర్దోషమైనటువంటి వారు అని అర్థం. ప్రియులారా, అటువంటి వారిని చంపడానికి వెళ్ళేటువంటి చేతులు లేదంటే వారి యొక్క జీవితాలు నాకు అసహ్యములు అని ప్రభు సెలవిస్తున్నారు. నిరపరాధి అనగా ఎటువంటి దోషము లేనటువంటి వారు అనగా నీతిమంతులు అని ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి వారిని చంపేటువంటి వారు, మనం అనుకోవచ్చు ఎవరండే వారిని చంపేటువంటి వారు అంటే నీతి లేనటువంటి వారు, దుష్కార్యాలు చేసేటువంటి వారే అటువంటి వాటికి తెగబడుతూ ఉంటారు. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూస్తే, వారి కాళ్ళు పాపము చేయ పరుగులెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవర్తనము వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము అనేది కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడవడను శాంతి నొందడు. అవును, ఇవన్నీ కూడా ఎవరి గురించి వ్రాయబడింతే పాపస్థితిలో జీవించేటువంటి వారు, దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే నిరపరాధులను చంపడానికి పరిగెత్తేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియులారా, వారి కాళ్ళు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి దేవునికి అసహ్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా రోమాపత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుణ్ణి వెతికేటువంటి వారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలినటువంటి స్థితిలో ఉంటున్నారు. అటువంటి వారు ఏం చేస్తారు అని కనుక ఆలోచన చేస్తే, వారి యొక్క పెదవుల కింద సర్ప విషం ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నది, వారి కన్నుల ఎదుట దేవుని యొక్క భయము లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క భయము లేనటువంటి స్థితిలో ఉంటారో వారే నిరపరాధులను చంపేటువంటి వారుగా పరిగెత్తులేటువంటి స్థితిలో మనం గమనించవచ్చు. పిల్లరా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రక్షణ మార్గాన్ని ప్రతి ఒక్కరికి బయలుపరుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు మీద వారు పగబట్టారు. లేనిపోయిన నిందారోపణలు చేసి పిలాతు దగ్గరికి యేసు ప్రభువుల వారిని తీసుకువెళ్ళారు. ప్రియులారా, రకరకాలైనటువంటి నేరారోపణ ఆయన మీద చేశారు. కానీ పిలాతు అంటున్నటువంటి మాట, ఈయన యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే ఆయనను చూసుకోండి అని అన్నట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా పిలాతు భార్య కూడా అంటున్నటువంటి మాట, ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని అన్నారు. కాబట్టి ఎవరైతే నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించడానికి పరిగెత్తుతూ ఉంటారో వారికి అసహ్యులు నాకు అని ప్రభు అంటున్నారు. ఇక మరింత ముందుకు వెళ్ళినట్లయితే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, నోటి మాటల చేత, దూషణ మాటల చేత, తిట్ల చేత ఎవరైతే తన యొక్క సహోదరుని యొక్క మనసును గాయపరుస్తారో వారే చంపేటువంటి వారుగా మనం గమనించవచ్చు. పిల్లరా, కాబట్టి నిరపరాధులు అన్యాయంగా, అక్రమంగా కొంతమంది ఊరికినే ఇతరుల మీదకి వెళ్తూ ఉంటారు. అటువంటి వారందరి గురించి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో నిరపరాధుల మీదకి, బలహీనులైనటువంటి వారి మీదకి వెళ్తున్నామేమో దోపిడీగా, దొమ్మిగా, ప్రభు అంటున్నాడు అటువంటి వారు నాకు అసహ్యులు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితంలో ఇటువంటి క్రియలు కనుక ఉన్నట్లయితే విడిచిపెడదాం, ప్రభు నామంలో మారు మనసు పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి,
నిరపరాధులను చంపే చేతులు నాకు అసహ్యములు అన్నావు నాయన. అన్యాయంగా అక్రమంగా నాయన బలహీనుల మీద మా ప్రతాపం చూపించకుండా నాయన ప్రేమ కలిగి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.